ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా పార్టీ ఆస్తులను కాపాడే దిశగా ఈరోజు మేము తీసుకుంటున్న నిర్ణయము పిసిసి షర్మిల గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. నిన్నటి దినము ఒక 3 నెలల క్రితము పార్టీకి ఏవైతే అద్దెలు వస్తున్నాయో 15 షాపుల నుంచి 1,88,000 అద్దెలు వస్తున్నాయో ఆ అద్దెలను పార్టీ స్టేట్ ఆఫీస్ కి పంపించమని పార్టీ 4 నెలల క్రితం ఒక లెటర్ పంపించింది అందరు డీసీసీలకు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే డీసీసీలకు. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ ఉమ్మడి జిల్లాలకు మాత్రమే పార్టీ ఆఫీసులు ఉన్నాయి, దానికి మాత్రమే అద్దెలు వస్తాయి. డివైడ్ అయిన తర్వాత కొన్ని జిల్లాలకు పార్టీ ఆఫీసులు లేవు, వాళ్ళు సొంతంగా భుజాల మీద కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారు, ఎన్ని రోజులు మోస్తారు, ఇవన్నీ మనం డివైడ్ చేద్దాము, అందరికి సమానంగా పంచుతాము అనే ఉద్దేశంతో పార్టీ 4 నెలల క్రితము షర్మిల గారి ఆధ్వర్యంలో ఒక లెటర్ వచ్చింది అందరికి. ఆ లెటర్ వచ్చిన తర్వాత కొంతమంది డీసీసీలు అంటే ఎస్పెషల్గా మన కర్నూలు డీసీసీ గారు ఈ అద్దెని స్టేట్ ఆఫీస్ కి డివైడ్ చేయలేదు. చేయకపోగా పార్టీ నుంచి కొద్దిగా ప్రెజర్ వస్తే ఆయన ఏం చేసినాడంటే ఒక సొంతంగా ఒక బైలాస్ ఓపెన్ చేసుకొని కళా వెంకట్రావు సొసైటీని సొంతంగా తయారు చేసుకొని ఆ సొసైటీలో ఎవరిని పెట్టినాడు అంటే పార్టీలో పనిచేసే గేట్ మ్యాన్ ని ట్రెజరర్ గా, ఎంప్లాయీస్ ని ఇంక్లూడ్ చేసుకున్నాడు. తన నియోజకవర్గంలో ఉన్న 5-6 మందిని పెట్టుకొని బైలాస్ ఓపెన్ చేసుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సొసైటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత సొంతంగా కళా వెంకట్రావు సొసైటీని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ లో ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అద్దెని డిపాజిట్ చేసుకొని తను సొంతంగా ఈ అద్దెని ఉపయోగించుకోవాలా, తన సొంత ఖర్చులకు ఉపయోగించుకోవాలా, పార్టీకి ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. అంటే దీంట్లో పిసిసి నిర్ణయం కానీ, పిసిసి నుంచి ఎటువంటి ఆదేశాలు కానీ, కార్యకర్తలతో ఎటువంటి మీటింగ్ కానీ, లేదంటే సిటీ ప్రెసిడెంట్ని అడగడం కానీ, నాయకులను అడగడం కానీ, అభిమానులు అడగడం కానీ చేయలేదు. తను సొంతంగా తన మనసును పెట్టుకుని సొసైటీ ఏర్పాటు చేసుకుని దురుద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మేము ఇమ్మీడియట్ గా పిసిసి గారికి తెలియజేస్తే పిసిసి గారికి చాలా దారుణము, నిన్న మధ్యాహ్నం తెలియజేస్తాము, ఇది చాలా దారుణము, దీని మీద మీరు ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది మాకు. దానికి సంబంధించి మీ అందరు నోటీస్ తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి దీన్ని వైరల్ చేయండి. ఈ రోజు లక్ష్మీనరసింహ యాదవ్ గారు నంద్యాల డీసీ గారు మాట్లాడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా, లేదంటే మన జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులే. మళ్ళీ ఇలాంటి ఆస్తులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి పార్టీలను కనుమరయ్యే పరిస్థితి ఉంది. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సొసైటీ చేసినాను, పార్టీ ఆస్తులు కాపాడినా అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బైలా ప్రకారము నేషనల్ వైడ్ గా ఒకే ఒక అకౌంట్ ఉంటుంది, ఏఐసిసి అకౌంట్ ఒకటే ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా ఏఐసిసి అకౌంటే ఉంటుంది, వాళ్ళ పాన్ కార్డు కూడా నడుస్తుంటుంది. కానీ అక్కడ అకౌంట్కి ఏమని చెప్పి గత 4 నెలల కిందటనే షర్మిలమ్మ గారు అందరి జిల్లా అధ్యక్షులకు అకౌంట్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అకౌంట్కు పాన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ డీసీసీ గారు షర్మిలమ్మ గారు పిసిసి గారికి కానీ, ఏఐసిసి గారికి కానీ, లేదంటే కాంగ్రెస్ పెద్దలను ఎవరైనా అడిగింటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన సొంతంగా ఒక సొసైటీ, కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికైనా ప్రెసిడెంట్ గా ఉంటూ, తర్వాత పార్టీలో అనామకులు అంటే ఎంతో మంది ఒక పేరుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు పెట్టకుండా మురళీకృష్ణ ప్రెసిడెంట్ గా, ఒక సోషల్ వర్కర్ గా, తర్వాత చిన్న బజారన్న అని చెప్పి బ్రహ్మయ్య గారి నాయుడంట, గొల్ల సాయి కృష్ణ యాదవ్ అని చెప్పి బీతాండపాడు. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ పేరు విన్నారా ఎవరన్నా? మన వినలేదు. తర్వాత అడ్డాకుల శేఖర్ ఇక్కడ ఉంటాడు, మన అటెండర్, పార్టీ యొక్క జీతం తీసుకున్న వ్యక్తి.
అతను ట్రెజర్ అంట. మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత ఏ రమేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంట, గీతా ముఖర్జీ, మామిదలపాడు విలేజ్. ఇతను ఎవరన్నా మీరు ఏ రమేష్ అనే పార్టీ ఎప్పుడన్నా చూసినారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినాడా? వచ్చినాడా? రాలేదు. తర్వాత షేక్ అబ్దుల్ సాయిద్ అంట, ఇతను కూడా వెంకటరమణ కాలనీ అంట. ఇతను ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్లో చూసారా మీరు? చెప్పండి, మీరు ఎవరన్నా, మీరు రెగ్యులర్ వస్తుంటారు కదా, పార్టీ ఆఫీస్లో చూసారా? చూడలేదు. తర్వాత విట్నెస్ గా ప్రతాప్ రెడ్డి అనే తన అనుచరుడు పస్మల గ్రామం, అతన్ని విట్నెస్ గా పెట్టుకున్నాడు. తర్వాత కురువ నాగశేషులు అంట. ఈ నాగశేషు ఎవరు మీరు విన్నారా? మళ్ళీ ఎవరు వీళ్ళందరూ? అసలు ఏ ఉద్దేశంతో, ఏ కుట్రతో ఇది పార్టీ కార్యకర్తలకు కానీ, సిటీ ప్రెసిడెంట్ కానీ, జిల్లా కమిటీ వాళ్ళకు కానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఏదైనా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక చిన్న మేము అధ్యక్షులు నియమించాలంటే కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని నియమిస్తాం. మళ్ళీ అలాంటిది ఒక సొసైటీ పేరుతో ఈ భవనాన్ని నిర్మించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది చెప్పేది ఏంటంటే దీనిపైన లోన్ కోసం కూడా ప్రయత్నించాలని చెప్పి చెప్తున్నారు. అది నిజాలు బయటకు తీస్తాము. వెంటనే డిఐజీ గారు కూడా, రిజిస్టర్ స్టాంప్ అధికారి కూడా ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మురళీకృష్ణ గారిని కూడా, అంటే పిసిసి ఆదేశాలు లేకుండా, ఏఐసిసి ఆదేశాలు లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి పార్టీ యొక్క ఆస్తులను సొంత నిర్ణయాలతో ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులము డిమాండ్ చేస్తున్నాము. మీడియా మిత్రులకు ఈరోజు సంఘటన ఈ ప్రెస్ మీట్ లో చాలా బాధగా ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కబ్జా చేస్తారా? ఎటువంటి ఫ్రీ ప్లాన్ చేస్తూ పార్టీ మారాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక విధంగా తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసిన నిర్ణయం. రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండా ఏఐసిసి వాళ్ళ సూచన ఇవ్వకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇది భావ్యం కాదు. గతంలో మేము డిసిసిగా ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు చాలాసార్లు అడిగారు మమ్మల్ని, సార్ ఇది ఏమన్నా చేయాలంటే ఇంతకుముందు ఏ విధంగా చేశారు, పాన్ కార్డు అన్నారు. పాన్ కార్డు ఎవరైతే డిసిసి వస్తారో అప్పుడు ఆ రోజు అప్డేట్ వాళ్ళు తీసుకొని చేయండి అంటే అదే ఆనవాయితీగా వస్తుంది. కానీ బ్యాంకుకు పోయి లోన్ అడగడం, దీన్ని ఏ విధంగా ఒక 4 రూములు కట్టుకోవడానికి ప్లాన్ వేయడం, ఓకే యాక్సెప్ట్, మంచిదే చేస్తే. కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంది? హైదరాబాద్లో గాంధీ భవన్ ఉంది, దాన్ని రేవంత్ రెడ్డి చేసుకోలేడా? ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసుకోలేడా? ఇదే మన కర్నూలు ఆఫీసుని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు చేసుకోలేరా? పెద్ద పెద్ద మహానుభావులు ఆ రోజు ఎంత కష్టపడి ముందు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ఆలోచనతోన దామోదర సంజయ్ గారు ఎంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్లేస్ తీసుకొని ఒక ఆఫీస్ కట్టడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కష్టార్జితమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగు ఒక రకంగా ఉంది. అటువంటి దాన్ని మీ స్వార్థంతో, మీ స్వార్థ అర్జనలతో, స్వార్థ బుద్ధితో సొసైటీ ఎలా చేస్తారండి? ఎవరిచ్చారు మీకు అధికారం? నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మీకు అధికారం ఎవరిచ్చారు? అంటే మీరు మిమ్మల్ని డిసిసి అధ్యక్షులుగా చేయడం తప్ప, చేస్తే ఈ పని చేస్తారా? అంటే ఆఫీసుని తీసుకోపోవాలనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆఫీసు ఎక్కడైనా ఒక్కటైనా చేశారా ఈ విధంగా? ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడే జరగలేదు. ఈ స్వార్థ బుద్ధి ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా చేశారు మమ్మల్ని, అది గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెన్షన్ వింటున్నావే, అది గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ ఇప్పుడు 4 మెతుకులు తింటున్నావే, అది గుర్తుకు రాలేదా? ఎటో వచ్చింది ఈ చెడు బుద్ధి, ఈ చెడు ఆలోచన ఎటో వచ్చింది? ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని మీరు వచ్చారు. పార్టీ మారాలని ఉద్దేశం ఉంటే మీరు ఆ మాట వెళ్ళిపోవచ్చు, లక్షణంగా వెళ్ళిపోవచ్చు. ఆ రోజు నేను కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తే వెల్ గుడ్, షర్మిలమ్మ గారు మురళి ఎక్స్ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు అని తెచ్చిన నమ్మకంతోనే మిమ్మల్ని తెచ్చింది. నమ్మకాన్ని వమ్ము చేస్తావు.
వమ్ము చేసి కాంగ్రెస్ ఆస్తులను తీసుకోవడం జరుగుతుందా మీకు మీ ఆలోచన? ఖబర్దార్, ఎవరైనా కానీ నాతో సహా కాంగ్రెస్ ఆస్తి జోలికి వస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అటువంటి ఆలోచన వచ్చినా కూడా మేము వదిలేదే లేదంటున్నాం మేము. కాబట్టి ఇందాక చెప్పినటువంటి నంద్యాల అధ్యక్షులు కానీ సిటీ అధ్యక్షులు కానీ చెప్పినటువంటి దానిపైన మేము ఖచ్చితంగా చర్య తీసుకోండి. తక్షణమే లేనిచో మేము ఖచ్చితంగా కోర్టులో కేసు పెడతాం, పోలీస్ స్టేషన్తో కేసు పెడతాం. అయ్యా బాబు మురళి గారు, మీకు ఎటువంటి ఆలోచన ఈ బుద్ధి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. దళితుల యొక్క మర్యాద తీస్తున్నావే, దళితులు ఒక అధ్యక్షుని చేస్తే నువ్వు మర్యాద తీస్తావు. ఇది ఆలోచన. దళితుల గౌరవాన్ని కాపాడాలి కదా, ఆ గౌరవాన్ని తీసేస్తావు. కాంగ్రెస్ సభ్యత్వం లేని మిమ్మల్ని నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, ట్రెజర్ని చేస్తావు. వాళ్ళ ఒక ఎంప్లాయీలు ఆఫీసులో పనిచేస్తే వాళ్ళకి జీతం ఇస్తారు, వాళ్ళని నువ్వు చేస్తావు. ఒక ట్రెజర్ అంటే ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ తెలీదా? ఒక సెక్రటరీ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఉండాలో తెలీదా మీకు? చదువుకున్న వ్యక్తే కదా మీరు, ఎక్స్ఎంఎల్ఏ కదా మీరు, మీకు అర్థం తెలీదా? ఇది రోజు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్ని తప్పులు జరిగినా కూడా ఇట్ ఇస్ కామన్ అనుకుంటున్నాను. కానీ ఆఖరికి కాంగ్రెస్ గొంతు పిసుకాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా లేస్తాం, ఉద్యమిస్తాం. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా కానీ ఇటువంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళని తొక్కుతామా అనేది కూడా మేము క్లారిటీగా పత్రిక ప్రముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వవలసిందిగా మేము కోరుచు సెలవు తీసుకుంటున్నాం. మురళి గారు ఇటువంటి ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంతవరకు చాలా మహానీయులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కానీ, రఘురామరెడ్డి కానీ, ఇంకా అనేక మంది ఈ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా చేసినారు. కానీ ఎవరికి లేని ఆలోచన ఆయా పార్టీల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఈ యొక్క ధనాన్ని దోసుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని కూడబెట్టిన ఈ ఆఫీసుని దోసుకొని వెళ్ళాలని కుట్ర చేసిన ఈ మన డిసిసి అధ్యక్షుడిని వెంటనే బర్తరఫ్ చేయాల. ఎందుకంటే ఎవరికి లేని ఆలోచన ఆయనకు వచ్చింది. ఒక దళితుడిగా ఉండి ఈ దళితులందరికీ కూడా చెడ్డ పేరు ఇది. ఎందుకంటే సుధాకర్ బాబు అన్న సీనియరు ఆయనకు రాని ఆలోచన, నా పక్కన ఉన్న మాజీ డిసిసి అన్నకు కూడా రాని ఆలోచన. ఇటువంటి ఆలోచన దళితులు పుట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దళితులను ఏలు పెట్టి చూస్తట్టు చేసినాడు. మాజీ ఎమ్మెల్యేగా ఉండి విద్యావంతుడిగా ఉండి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు. కానీ వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాడని పుకార్లు వస్తున్నాయి. కానీ ఈ ఆఫీసునే సొంతం చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడేమో మాకు తెలియదు. కానీ 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వచ్చిపోతున్నా మాకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ ఈ రోజు సొంతం చేసుకోవాలని చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఇటువంటి దాన్ని మేమందరం ఉమ్మడి ఉండి ఖండిస్తాం. ఈ ఆస్తిని కాపాడుకుంటాము. ఇది మనందరి సొత్తు. కాబట్టి ఈ ఆస్తి ఎవరు కూడా ఆక్రమించకుండా ఇప్పుడు ఎవరైతే పేర్లు ఉన్నావో వాళ్ళందరి మీద సిట్టింగ్ కేసు అందరం పెడతాము. వాళ్ళందరూ లోపల వేపించి కూడా వెంటనే ఇప్పుడున్న డిసిసిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ బంగ్లాను, కాంగ్రెస్ పార్టీ ఆస్తిని మరి ఈరోజు డిసిసి గారు మురళీకృష్ణ గారు ఆయన సొంతంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని మరి ఈ ఆస్తిని నొక్కేయాలని చెప్పి చూస్తున్నాడు. మరి ఈ ఆస్తి ఈరోజు కొన్ని 100 కోట్లు పెట్టినా కూడా ఇంత మంచి సెంటర్లో దొరకదు. మరి ఇటువంటి ఆస్తిని మురళీకృష్ణ గారు కాజేయాలని చూస్తున్నారు. మరి అదేవిధంగా మురళీకృష్ణ గారి కమిటీ ఏదైతే ఉందో మరి ఎవరైతే ఆఫీసులో ఉన్నారో దయచేసి మీకు దెబ్బలు పడకముందే ఈ ఆఫీసుల నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ వాదులు
వచ్చినారంటే తనలు కూడా తింటారు కొంతమంది తప్పు చేసిన వాళ్ళు. దయచేసి మీ మీద చేయబడక ముందే ఈ ఆఫీస్ నుండి తాళాలు అప్పచెప్పి వెళ్ళిపోతే, అలాగే సిటీ ప్రెసిడెంట్ గారు జిలాని భాష గారు, అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు, మరి ఆయన ఇద్దరు కలిసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారు. మరి కొత్తగా నూతన అధ్యక్షులను చేసేంత వరకు పాత అధ్యక్షుడిని కూడా ప్రోత్సహింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విషయం మీకు అందరికి ఓకేనా? ఓకే అయితే చప్పట్లు కొట్టండి. మరి కావున ఇంకొకటి, ఇది దళితులు అంటున్నారు. మరి దళితులలో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారు. మరి కొంతమంది ఎవరో ఇట్లా చీడ పురుగులు ఉంటారు. మరి ఈ విధంగా చీడ పురుగులు ఉన్నప్పుడు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు మరి ఖచ్చితంగా మరి ఏఐసిసి శర్మిలమ్మ గారు తీసుకోమని చెప్పింది. మరి సిటీ ప్రెసిడెంట్, అలాగే జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మేమందరం వెళ్ళి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం. మరి ఎవరైతే మురళీకృష్ణ గారి కమిటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించేందుకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై హింద్.